నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టింది. కార్మిక సంఘాల నాయకుల విమర్శ. ఘనంగా బుధవారపేట శ్రీ ఆంజనేయ శివపంచాయతన దేవాలయ వార్షికోత్సవం. కేంద్ర ప్రభుత్వం రైతులను కార్మికులను దేశపదను పక్కనబెట్టి కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టిందని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల నాయకులు కె రాజన్న, ఎస్ విలాస్, నూతన్ కుమార్, నంది రామయ్య, ఎస్ఎన్ రెడ్డి, రాజు, రాజేష్ విమర్శించారు. బుధవారం మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో బడ్జెట్ ప్రతులు దారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే రైతాంగం తమకు పంటల గిట్టుబాటు ధర చట్టం చేయాలని, రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తుంటే కనీసం బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. తక్షణమే రైతు కార్మిక ప్రజానుకూల బడ్జెట్లు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘ నాయకులు బక్కన్న, రామ్ లక్ష్మణ్, ఠాకూర్, తిరుపతి, లింగన్న, లక్ష్మి తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంది. రైతులకు కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ బడ్జెట్తో కేవలము కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఈ బడ్జెట్ ఉపయోగపడ్డది. కేవలము ఢిల్లీ ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మధ్యతరగతి వాళ్లకు అనుకూలంగా ఇచ్చినప్పటికీ అది కేవలం ఎన్నికల బడ్జెట్ మాత్రంగానే మేము నిలుచుకోవచ్చు. అలాగే ఎన్నో ఏళ్ళుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల చట్టాలను 44 చట్టాలను 4 కోడులుగా చేసి ఇవాళ సమ్మె చేసేటటువంటి హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె నోటీస్ ఇచ్చే హక్కు లేకుండా ఈ చట్టాలు చేస్తున్నది. ఇది కేవలము కార్మికుల పొట్టలు కొట్టి ఈ కార్పొరేట్ల పబ్బం గడపడానికి తెచ్చినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి దాదాపు స్వతంత్రం వచ్చి 70 అయినప్పటికీ కూడా ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం మేము చూస్తూ ఉంటే ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచి కూడా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది. ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. ఇవి కలగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కనీసము ఈ 75 ఏళ్ల నుంచి కూడా ఎక్కకుండా కనీసం ప్రజలు, రైతులు, కార్మికులు ఈ రైల్వే లైన్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుండే అక్కడ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ ఈ రైల్వే లైన్ కోసం చూసినప్పటికీ కూడా అది ఎవరి ఆశ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా రైతుల మీద పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలని, 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చినటువంటి చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఎస్కేఎం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తారు. పట్టణంలోని బుధవారపేట 4వ గణపతి శ్రీ ఆంజనేయ శివపంచాయతన దేవాలయ 11వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత 3 రోజుల నుండి వేద పండితులు తులసి భానుమూర్తి శర్మ ఆయన ఆధ్వర్యంలో సుందరకాండ యాగం, యజ్ఞం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజున ప్రత్యేక పూజా అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అధికారులు భారీ ఏర్పాటు చేశారు. ఈ కార్యంలో కమిటీ అధ్యక్షులు గంట రాకేష్, అన్ముల మోహన్, ఆదిమూల శ్రీనివాస్, దోనగిరి మురళి, శ్రీధర్, వంశీ, రాజేశ్వర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం రవి ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ నేతృత్వంలో ఇన్స్పైర్ ఇండియా మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎగ్జిబిషన్లో సెటిలైట్, రాకెట్, అంతరిక్ష ప్రయోగాలు తదితర వాటిని ప్రదర్శించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు మంచి నైపుణ్యంతో వివిధ ప్రయోగాలు చేయాలని సూచించారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఒక పుస్తకం చదివి ఒక న్యూస్ పేపర్ తీసుకొని 10 మంది చదివినట్టు కాదు. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బుక్. tutors, what are you doing? 405 composers and course stage it is called L10640 tons and it can launch satellites weighing up to 4 tons. Like Indian Space Research Organization. ఎగ్జిబిట్ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ మీ ముందే చెప్పాం, లంచ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎంత అంతా అని కాదు, ప్రతి ఎగ్జిబిట్ దగ్గర 4-5 మెంబర్స్ ఉన్నారు. మీరు ఆల్టర్నేట్ గా లంచ్ టైం కి 1 o'clock నుంచి మీరు లంచ్ చేయొచ్చు, బికాజ్ ఇట్ ఈస్ యువర్ యూజువల్ లంచ్ టైం. మీరు అక్కడ నుంచి వచ్చేటప్పుడు మీకు లంచ్ బాక్స్ చేస్తారు, లేదా స్పెషల్లీ క్యారీ చేసి మీకు విజిటింగ్ స్టూడెంట్స్ ఎవరికైనా దాహం వేస్తే స్టేజ్కి అటువైపు, స్టేజ్కి కుడివైపు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉన్నది. కింది వైపు స్టేజ్కి అవతలి వైపు వాష్రూమ్స్, యూరినల్స్, టాయిలెట్స్. సారంగపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని పశువుల కొట్టం దానకగా అందులోని ఎద్దులు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ఎద్దులతో పాటు పశుగ్రాసం, వ్యవసాయ పనిముట్లు దగ్ధమైనట్లు బాధితుడు తొడసం పూలరి తెలిపాడు. ఈ ప్రమాదంలో దాదాపు 2 లక్షల రక్షణ ఆస్తి జరిగిందని ఆయన వాపోయాడు. బాధిత రైతుకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కన్వీనర్ సర్టి సాయన మాట్లాడుతూ దివ్యాంగులు మరియు పునరావాస పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేస్తూ ఒక్కొక్క జిల్లాకు 21 యూనిట్లు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రత్యేక బడ్జెట్ పెంచుతూ ఒక్కొక్క జిల్లాకు 105 యూనిట్లు పెంచి అర్హులైన దివ్యాంగులను ఆదుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఇచ్చిందని ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇవ్వాలన్నారు. ఈ కార్యంలో కార్యనిర్వాహకుడు టి ముత్యం, కె భగవాన్, భూమేష్, భాస్కర్, మియామధు, చిన్నక్క, సముద్రాల సత్యనారాయణ, సౌమ్య, శివకళ తదితరులున్నారు. మనకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి పునర్వాస రుణాలను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో వేల మంది దివ్యాంగులు ఆ 50,000 సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రభుత్వము గత ప్రభుత్వంలో ఏ విధమైతే యూనిట్లు ఇచ్చిండ్రో ఈ ప్రభుత్వం కూడా 21 జిల్లాకు ఒక 21 యూనిట్లు మాత్రమే పెట్టడం జరిగింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా మన దివ్యాంగుల మార్పు జరగడం లేదు. ఈ మార్పు అనేది నినాదము ఏదైతే వచ్చిందో కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మార్పు మాత్రం లేదు. కాబట్టి గత ప్రభుత్వము జిల్లాకు 21 యూనిట్లు మాత్రం ఇచ్చిండ్రు. మళ్ళా ఆ 21 యూనిట్లలో వేల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులైన వీరయ్య గారు మా దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి జిల్లాకు 105 యూనిట్లు మాత్రం పెట్టాలని చెప్పి కోరడం జరుగుతున్నది. సోన్ మండల కేంద్రం నుండి నిర్మల్ పట్టణానికి చేరుకోవాలంటే కొండాపూర్ ద్వారా రావాల్సి వస్తుందని, దీంతో దూరభారం పెరిగి ఇబ్బందులు పడాల్సి వస్తుందని సోన్ మండల వాసులు జిల్లా కలెక్టర్ అందించిన వినతిపత్రంలో కోరారు. అలాగే నిర్మల్ పట్టణం నుండి సారంగపూర్, దిలార్పూర్, నర్సాపూర్జీ, బైన్సా, కుంటాల, లోకేశ్వరం మండలాల ప్రజలు సైతం సోన్ చేరుకోవాలంటే కొండాపూర్ మీదుగానే మార్గం ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
కర్తాలోని పాత బైపాస్ రోడ్ నుంచి నిర్మల్ పట్టణానికి పోవడానికి రావడానికి సౌకర్యం కల్పించాలని కోరారు. మండల ప్రజల సమస్యల విషయమై ఈరోజు కలెక్టర్ గారు కలవడం జరిగింది. కడతాల్ వైజంక్షన్ దగ్గర సోన్ మండలం నుంచి సోన్, గంజాల్, మాదాపూర్, పాక్పట్ల, జాఫరాపూర్, గాంధీనగర్ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. పోవడానికి నిర్మల్ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వైజంక్షన్ నుంచి మనం డైరెక్ట్ సోపినా నుండి నిర్మల్ పోయడం వల్లము అయితే ఇప్పుడు అక్కడ మొత్తం క్లోజ్ చేయడం ద్వారా గుండాపూర్ నుంచి నిర్మల్ పోవాల్సి వస్తుంది. చాలా మంది ఆ కెనాల్ దగ్గర యూటర్న్ తీసుకుంటూ పోతున్నారు, చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే అక్కడ ఓపెన్ చేసి ప్రజల సౌకర్యార్థం అక్కడ ఓపెన్ చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ గారికి వినియోగించడం జరిగింది. మాకు రాకపోకలకు నేషనల్ 44 కడతాల దగ్గర ఉన్నటువంటి జంక్షన్ను ఆపేశారు. తక్షణమే దాన్ని ఓపెన్ చేసి లేదా దానికి ఇంకో పాత నేషనల్ 44 ఉన్నటువంటి రోడ్డునైనా కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా జవాబిచ్చారు. వారం రోజుల్లో మీ యొక్క ప్రజల పరిష్కారము, నాది కూడా ప్రాబ్లమే, దానికి తక్షణమే నేషనల్ 44 పీడీ గారితో మాట్లాడి ప్రజలకు సానుకూలమైనటువంటి జవాబు ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు తెలియజేయడం. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఇన్వర్ట్ సెక్షన్లో కంప్యూటర్ ఆపరేటర్ను నియమించి గతంలో ప్రభుత్వ ప్రజాపాలన నుండి ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులో మార్పులు, చేర్పులు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యా సంక్షేమ సంఘం వ్యవస్థాపాధ్యక్షులు మొహమ్మద్ అజారుద్దీన్, కార్యవర్గ సభ్యులు అబ్దుల్ జావీద్లు కమిషనర్ వినతిపత్రం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ త్వరలోనే కంప్యూటర్ ఆపరేటర్ నియమించి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. నిర్మల్ జిల్లా పెయింటింగ్ అండ్ పిఓపి కార్యాలయంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ యూనియన్ సమావేశాన్ని కామ్రేడ్ సాయాధ్యక్ష నిర్వహించారు. ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ హాజరై మాట్లాడుతూ పెయింటర్స్, పిఓపి కార్మికులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. పిఓపి పనివారు పెయింటింగ్ పనులను, పెయింటింగ్ పనివారు పిఓపి పనులు చేయవద్దని నిర్ణయించారు. ఈ నెల 14 జరిగే జిల్లా బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సెంటర్స్, మేస్త్రి, పిఓపి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యంలో సపాటి కుమారస్వామి, పి ప్రకాష్, నజీర్, మసీద్, అజయ్ సాయి, అక్రమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. जो अपने को मिलने का है उसके बारे में आज मीटिंग लगा रहे और इस महीने का 14 को जिले का मीटिंग रहता. वो जिले के मीटिंग में जो डेलीगेट्स रहते, डेलीगेट्स माने कि 10 लोगों को एक, 20 लोगों को एक, वैसा डिसाइड करते. तो आज के सिचुएशन में देखो इंडिया में काम नहीं मिल रहा. वो कहीं पर भी रहे तो, बिहार रहे तो, यूपी रहे तो, मध्य प्रदेश रहे तो, कहीं पर भी रहे तो काम नहीं मिल रहा. काम नहीं मिल के वो लोग क्या हो रहा है, पूरा अपना इंडिया में जितने भी स्टेट्स है जा सकते, सभी लोग जा सकते. लेकिन जो इंडिया में जो जा रहे वो लोग पूरे वर्कर ही है. कहीं पर काम, हैदराबाद में काम करो, पटना में काम करो, कहीं पर भी काम करो, वो वर्कर ही है. तो हमारे अपना एकजुट होना बोलो तो जिस इलाके में जाते उस इलाके का जो यूनियन रहता, यूनियन के साथ मिलजुल के हमारा काम बोलो तो यूनियन का जो रूल्स एंड रेगुलेशंस रहता है वो रेगुलेशंस के साथ हम आगे बढ़े तो हम आगे बढ़ सकते और सभी लोग आगे बढ़ सकते और इसमें कोई चर्चा का काम नहीं रहता. 5 तारीख को डेट दिया तो 5 तारीख को डेट दिया तो 5 तारीख को सभी लोग काम बंद करना है. कोई भी काम करा तो अपना यूनियन सभी लोग मिलके, अकरम भाई होंदो, अपना सायना होंदो और प्रकाश भाई होंदो, कुमार भाई होंदो, ये सभी लोग मिलके उनको समझा के अरे भाई काम नहीं करना बोल के उनको झगड़ा करने की जरूरत नहीं. उसका पूरा जो भी अस्त्र विस्त्र है लाके यूनियन ऑफिस में लगा के उसको जो भी करने का यूनियन के ऊपर से उनको समझा के ये करके यूनियन के लाने का कोशिश करना है. यही हमारा ऐक्यता है. तो इसलिए आगे में भी हम ऐसा ही करके हमारे जो हमारा जो भी अपने को समस्या है वो समस्या को हम सावधान से शांति से हम इसको हल कर लेंगे. और साथ ही साथ आज निर्मल में पीओपी पेंटर ही नहीं, मेस्त्री है, सेंटरिंग है, टाइल्स है, प्लम्बर है, ये सभी लोगों को एक प्लेटफॉर्म पे लाना है. उसके लिए भी రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత నిర్మల్ జిల్లాలోని ఆధ్వర్యంలో నిర్మల్ మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు రంజిత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రం తిరస్కరించారు. ఇందులో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
మరి నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లులో మాల వర్గానికి చాలా అన్యాయం జరిగింది. ఆ బిల్లు సరి అయిన పద్ధతిలో చేయలేరు. 2011 లెక్కల ప్రకారం చేయడం జరిగింది. మరి 2024లో మొన్న చేపట్టిన కులగణన సర్వేలో మరి మాలలే అధిక సంఖ్యలో మాదిగలు శరీ సమానం ఉన్నారు. శరీ సమానం వాటాలు రావాలి, కానీ మాకు తక్కువ చేయడం వాళ్ళకి ఎక్కువ చేయడం ఇదేం సమంజసం కావడం లేదు. మరి తిరిగి మేము సుప్రీంకోర్టు ద్వారా రిట్ వేస్తాము, దాన్ని నిర్వీర్యం చేస్తాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చి పోరాడాలని ఈ సందర్భం తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పడం జరిగింది. మరి 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేసినటువంటి కులగణన జనగణన ఇప్పుడు 2025 సంవత్సరం కులగణన జరగక సుమారు 15 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి వెంటనే జాతీయ కులగణన చేసి ఆ కులగణనలో పారదర్శకంగా ఎవరి వాటా ఎంతనో ఎవరి జనాభా ఎంతనో పారదర్శకంగా లెక్కలు బయటకు తీసి ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రాన్ని బయటకు పట్టి అక్కడ మన మాలల యొక్క సమాజం ఎంత ఉంది, మాలల జనాభా ఎంత ఉంది, సుప్రీంకోర్టు చెప్పినట్లు మాలల ఎంపైరికల్ డాటా తీసి ఎస్సీల యొక్క ఎంపైరికల్ డాటా తీసి ఆ డాటా ప్రకారమే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ చేయాలని అందుకు మేమందరం కూడా ముందుంటామని ఈ విధంగా దొడ్డిదారిన ఎస్సీ వర్గీకరణను మీరు అమలు చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ బీజేపీ ప్రభుత్వమే కానీ అదేవిధంగా ఈ బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఏ పార్టీ అయినా కానీ మాలల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యులుగా నియమితులైన పొన్నం నారాయణ గౌడ్ను బుధవారం నిర్మల్ జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పు కృష్ణరాజు తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెలికాం సలహా కమిటీ నియామకానికి కృషి చేసిన ఆదిలాబాద్ ఎంపీ నాగేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ నుంచి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో మాదిగ కులస్తులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ మనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ ఆమోదించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగ కులస్తులు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు నిగులపు లింగన్న, గాజుల రవికుమార్, అడ్డిగ లక్ష్మణ్, కత్తి సురేష్, కత్తి విష్ణు, బర్ల సాయినాథ్, గంధం గంగాధర్ తదితరులున్నారు. పోరాటం తర్వాత వర్గీకరణ కోసం ఎంతోమంది అమరులైనరు, అసూలు బాసిలు. వర్గీకరణ వల్లే ఈరోజు సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక పరంగా లాభం జరుగుతుందని, వర్గీకరణ ఏర్పడకపోతే చాలా నష్టపోతామని చెప్పేసి మాదిగా ఉపకులాలు, మాదిగా కులాలు ఎన్నో 30 ఏళ్ల నుండి పోరాటం చేయడం జరుగుతుంది. ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది అసూలు బాసిండ్రు. మొన్నటికి మొన్న కేంద్ర సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో వర్గీకరణ న్యాయబద్ధమైన పోరాటం, ఈ పోరాటానికి ప్రతి రాష్ట్రము వారి సొంతగా ఏర్పాటు చేసుకోవచ్చని ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా మొదట తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తారని ఆ రోజు నిండు సభలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. వారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మాట ఇచ్చిండ్రో మాట మీద కట్టుబడి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు వెంటనే క్యాబినెట్ను కూర్చోబెట్టి ఒకటే రోజున క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. వెంటనే మరుసటి రోజే నిన్న అసెంబ్లీలో మరియు శాసన మండలిలో ఆమోదం తెలిపి వర్గీకరణకు పూర్తి మద్దతు ఇచ్చి వర్గీకరణను 3 గ్రూపులుగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నాం, వర్గీకరణను స్వాగతిస్తూ ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాదిగలకు అండగా నిలబడుతున్నారో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి మాదిగలు ఎప్పుడూ అండగా ఉంటారని, మాదిగలు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉంటామని మేము హామీ ఇస్తా ఉన్నాం. నిర్మల్లో గల తిరుమల నరసింహం ఆధ్వర్యంలో బుధవారం సారంగపూర్ మండలం వంజర గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోగులను వైద్యులు రాజశేఖర రెడ్డి, శివకుమార్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామస్తులు, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.
సారంగపూర్ మండల కేంద్రంలో బుద్ధవిహార నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ గురు అశ్వంజిత్ ప్రత్యేక పూజలు నిర్వహించి విహార నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం నక్క రాజన్న, ప్రదీప్, ప్రవీణ్, అరుణ 50 మంది బౌద్ధులు గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టింది. కార్మిక సంఘాల నాయకుల విమర్శ. ఘనంగా బుధవారపేట శ్రీ ఆంజనేయ శివ పంచాయతన దేవాలయ వార్షికోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.